పండు మాస్టర్ త్వరగా కోలుకోవాలని కాణిపాకంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖ డీజే చిత్తూరు మురళీబాబాయ్ ఆధ్వర్యంలో ఇవాళ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఈ పూజలు జరిగాయి. ఎల్లప్పుడూ ఎంతో ఉత్సాహంగా ఉండే పండు మాస్టర్ పూర్తి ఆరోగ్యంతో త్వరగా కోలుకొని మళ్లీ ప్రజల మధ్యకు రావాలని స్వామిని వేడుకున్నట్లు మురళీబాబాయ్ తెలిపారు. ఈ ప్రత్యేక పూజల్లో పండు మాస్టర్ అభిమానులు, సన్నిహితులు పాల్గొన్నారు. పండు మాస్టర్ గారికి దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ అవ్వడం చాలా బాధాకరమైన విషయం. నేను ఆ రోజు ఈవెంట్ వెళ్ళక ముందు పండు మాస్టర్ గారు, నేను, భూమిక గారు చాలాసేపు మాట్లాడి వాళ్ళు ఈవెంట్స్కి వెళ్ళారు, నేను ఈవెంట్స్కి వెళ్ళాను. రాత్రి రాగానే నాకు ఫోన్ వచ్చింది, ఇలా పండు మాస్టర్ తట్టుకోలేకపోయాము. ఇంత బాగా నాతో బాగా మాట్లాడుతూ ఈవెంట్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఇలా జరగడం చాలా బాధాకరమైన విషయం. కానీ ఆ రోజు రాత్రి నేను హాస్పిటల్కి వెళ్ళాను. మాస్టర్ 2 కాళ్ళకి కట్టేస్తున్నారు, చూశాను. చెయ్యి గట్టిగా ఏడ్చేశారు. చాలా బాధైన నాకు పండు మాస్టర్ నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు. బాబాయ్ ఇలా చేసుకొని నాకు వయసులో చిన్నవాడైనా నాకు చాలా సలహాలు ఇచ్చాడు. అందరితో బాగా కలిసి సంతోషంగా హ్యాపీగా ఉంటాడు, అందరినీ నవ్వుతాడు. చలాకీ కుర్రోడు అతను, చాలా మంచిది. అతనికి ఇలా జరగడం అసలు ఆ రోజు ఉదయం 6 గంటల దాకా హాస్పిటల్ దగ్గర ఉన్నాడు. హాస్పిటల్ నుంచి రావడానికి నాకు మంచి రావట్లేదు.